సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళల కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం పర్మనెంట్ లైఫ్ ఎవరిది, ఈ నిత్య జీవము ఎవరిది అంటే, మనం వింటూ ఉంటాం, తల్లిదండ్రులు పిల్లల్ని అంటూ ఉంటారు, పర్మనెంట్ జాబ్ కొరకే మంచిగా చదువుకో, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో, దీని గురించి ప్రయత్నించు అని చెప్తూ ఉంటారు. అలాగే భార్య భర్తని చెప్తూ ఉంటుంది, ఎప్పుడు మనకు పర్మనెంట్ హౌస్ దొరుకుతుంది. కానీ పర్మనెంట్ లైఫ్ ఏంటో ఈరోజు మనం చదువు. ఒక భర్త పుట్టినరోజు సమయంలో భార్య వచ్చి, ఈరోజు మీకు ఏం గిఫ్ట్ ఇవ్వమంటారని అడుగుతూ ఉన్నప్పుడు భర్త అంటాడు, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా రెస్పెక్ట్ సరిపోతుంది అని భర్త అంటాడు. నువ్వు ఎవరు వచ్చినా ఏదో విధంగా మాట్లాడతావు, నా పొరుగు అంతా తీసేస్తున్నావు, ఇదిగో అదిగో అంటావు, కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడితే నాకు విలువ ఉంటుంది, ఆ లైఫ్కు అర్థం ఉంటుంది అని భర్త అంటాడు. ఎందుకంటే చూడండి, భర్తకి ఏంటంటే వైఫ్ లైఫ్లో సగంగా కనిపిస్తుంది. అంటే లైఫ్లో వైఫ్ లేకుండా జీవించలేమని చాలా భర్తలు చెప్తారు. అలాగే ఒకసారి మళ్ళీ భార్యకు అవకాశం వస్తుంది. ఏంటంటే భార్య పుట్టినరోజు ఉన్నప్పుడు భర్త వచ్చి గిఫ్ట్ ఇస్తాడు. భార్య అంటది, నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ప్రేమ ఇస్తే నాకు చాలు, ప్రేమతో ఏదన్నా చీపో ఇదిగో తీసుకొచ్చా పడాస్తాం, అలాంటిది వద్దు అని ఏంటంటే భార్య కోరుకుంటుంది. మనం ఎఫ్ఎస్సీ పత్రికలో చదివితే ఈ విషయాలు రాసి ఉన్నాయి. అంటే లైఫ్లో కొన్ని అర్థాలు మనకు తెలియాలండి. కొన్ని ఇస్తున్నాంగా, చేస్తున్నాంగా, వస్తున్నాంగా అంటే సరిపోదు. కానీ ఏంటండి, వాక్యానుసారంగా జీవిస్తూ మనం నేర్చుకుంటే ఏంటంటే జీవానికి, మన జీవితానికి అర్థం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పర్మనెంట్ లైఫ్ ఏంటో ఒకసారి మనము ఎప్పుడు చదువుకుంటున్న యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి క్లియర్ గా మనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన యందు విశ్వాసముంచు ప్రతివానును నిత్య జీవం పొందినట్లు, నశింపక ఏంటంటే నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. ఏంటంట, నశింపక ప్రతివానికి నిత్య జీవము అనుగ్రహించుటకు ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వచ్చారంట. నిత్య జీవం ఉందా లేదా అంటే ఉంది, పర్మనెంట్ లైఫ్ ఉంది. కానీ ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది దాని కొరకు ఎదురు చూస్తున్నారు, కనీసం ఎంతమంది ఆ నిత్య జీవం గురించి ప్రార్థిస్తున్నారంటే చాలా మంది తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఈ లోకం ఏదైతే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు జీవించే ఈ లోకంలో ఇన్ని శోధనలు, ఇన్ని ప్రమాదాలు, ఇన్ని ఏంటంటే ఇబ్బందుల్ని చూసి ఇంకా శాశ్వత జీవితం ఉందా అన్న ఆలోచనే మనుషుల నుంచి ఏంటండి వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తుంది. అంటే ఆ వాటి గురించి ఇంకా ఆలోచన లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే అపవాది చేసిన కార్యం, అపవాది చేస్తున్న కుట్ర ఇది అని మనము అనవచ్చు. ఎందుకంటే దేవుడు ఏంటంటే వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనము పైన ఉన్న వాటి మీద మన మనసును ఉంచాలి. కానీ మన మనసు ఎక్కడ ఉందంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండి, ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, రేపుడి సంగతి ఏంటి, ఇప్పుడు సంగతి ఏంటి, ఇప్పుడు ప్రస్తుతంగా ఏం చేయాలి, ఎలాగ చేయాలన్న ఆలోచనలు ఎక్కువైపోయి ఏంటండి నిజమైన వాటిని మనము మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు వచ్చారంటే నిజంగా వచ్చారు. ఎందుకు వచ్చారండి? నిత్య జీవాన్ని ఇస్తానికి వచ్చారు. ఆయన స్వస్థత పరిస్థానికి వచ్చారు, మన కొరికి రక్షణ అనుగ్రహిస్తానికి వచ్చారు, మనతో నివసిస్తానికి వచ్చారు. ఇంకా నిత్య జీవం ఏంటో, నిజమైన జీవితం ఏంటో నేర్పిస్తానికి వచ్చారు. ఆ నిజమైన జీవితంలో నిత్య జీవం ఉంది అని మనం ఏంటండి తెలుసుకోవాలి. అసలు ఈ నిత్య జీవం ఏంటో ఒకసారి మనం అదే యోహాను గ్రంథంలో 7వ అధ్యాయం మనం ఒకసారి 17వ అధ్యాయం 3వ వచనం చేద్దాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఏంటంటే యేసుక్రీస్తుని ఎరుగుట, ఇంకా సత్యదేవుడైన యెహోవాని తెలుసుకుంటాం, ఎరగటమే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇంకా పరలోకం, నిత్య జీవం అంటే కొత్త యెరూషలేము, నిత్య జీవం అంటే దేవునితో కలిసి ఉంటాం. అంతేకాదు కానీ దేవుణ్ణి తెలుసుకోవాలి. లేదు అండి, ఒక భార్య భర్త ఒక ఇంట్లో ఉన్నారు కానీ ఒకరిని ఒకరు తెలుసుకోకపోతే ఏంటంటే వారి లైఫ్ కంప్లీట్గా
కనిపించదు. అలాగే భర్త భార్యని ప్రేమించకపోతే అది కూడా ఏంటండి కంప్లీట్ లైఫ్ కనిపించదు. అలాగే ఏంటండి దేవుడితో మనం ఉన్నప్పుడు ఆ నిత్య జీవం మనకు తెలియాలంటే ముందుగా యేసుక్రీస్తు మనకు తెలియాలి. ముందుగా మనము యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఏంటండి ఎవరైనా వాక్యం సెలవిస్తున్నారు, వాక్యం తెలియజేస్తున్నారు, వాక్యం ప్రకటిస్తున్నారు, వారిలో మనం చూడాలి ఏంటండి యేసుక్రీస్తు గురించి ఎంతగా చెప్తున్నారు. కొన్నిసార్లు యేసుక్రీస్తు లేని వాక్యాలు కూడా లేకపోతే మెసేజ్లు కూడా సర్మన్లు కూడా చాలా ఉంటాయి, కానీ అది ఏంటండి నిత్య జీవాన్ని మనకు తెలియజేయవు. మనం ముందుగా యేసుక్రీస్తు ఎంతగా, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఏంటండి యేసుక్రీస్తుని ఎరుగుటయే, యెహోవా దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, సత్య దేవుణ్ణి ఎరుగుటయే ఏంటండి అది నిత్య జీవం. నిత్య జీవం తెలియాలంటే ముందుగా దేవుడు తెలియాలి. ముందుగా మనం ఏంటంటే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. మాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు, మాకు తెలుసు యేసుక్రీస్తు ఏంటంటే యూదులకు రాజు, మాకు తెలుసు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇంతే కాదండి, యేసుక్రీస్తు గురించి ఇంకా చదువుతూనే ఉంటే అది ఎప్పటికీ అంతమవుతుందంట, అది ఎప్పటికీ మనకి ఇంకా తెలుస్తూనే ఉంటుందంట, ఇంకా లోతులో అది వెళ్తూనే ఉంటుంది. అంటే అనేక విషయాలు ఇంకా బైబిల్లో రాసి ఉన్నారు, కానీ మనం ఏంటంటే ఈ లోకంలో ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయామంటే దేవుని నిత్య జీవంలో ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించట్లా. చాలా మంది వాటి అర్థాన్ని మర్చిపోయారు. ఏంటంటే ఆ అర్థాన్ని మార్చేశారు. చాలా మంది ఆ నిజమైన మీనింగ్ పర్మనెంట్ లైఫ్ లేకపోతే ఆ నిత్య జీవం అనే లైఫ్ ఆ మీనింగ్ ని, వాటికి ఉన్న అర్థాన్ని మార్చివేశారు. కాబట్టి మనం ఏంటండి మనం నిజాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఏంటండి ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఏంటంటే యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైన వాటి నుండి లేకపోతే శ్రమల నుంచి, కష్టాల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. ఏంటి బ్రదర్ ఇన్ని కష్టాలు ఉన్నాయి, మేము ఎలాగ రామంటారు చర్చ్కి అంటారు చాలా మంది. ఏంటంటే ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎలాగ రామంటారు మమ్మల్ని చర్చ్కి, పని చేస్తేనేగా అప్పులు తీరేది అంటారు చాలా మంది. ఏంటంటే ఇన్ని అనారోగ్యాలు ఉన్నాయి, మాకింత అనారోగ్యం ఉంది, ఎలాగ లెగిసి రామంటారని చాలా మంది చెప్తూ ఉంటారు చర్చ్కి ఎందుకు రావాలి. కానీ ఇవన్నీ పోవాలంటే ఏంటండి చర్చ్కి రావాల్సిందే. ఇవన్నీ పోవాలంటే మనం యేసుక్రీస్తు సన్నిధికి రావాల్సిందే. ఎప్పుడైతే వస్తామో చూడండి ఈ అప్పుల బాధలు ఏమవుతాయి, దూరం అవుతాయి. ఈ ఉన్న టెన్షన్లు ఏమవుతాయి, చింతలు ఏమవుతాయండి, దూరం అవుతాయి. మనకున్న రోగాలు ఏమవుతాయండి, దూరం అవుతాయి. దూరం అవక ఏమవుతాయండి, మళ్ళీ రాకుండా, అది ఇంకా మన జోలికి రాకుండానే దేవుడు మారుస్తారు. కానీ మనమే ఎవరైతే మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నారో, ఎవరైతే రక్షించే దేవుడిగా ఉన్నారో, ఎవరైతే మనల్ని తప్పించే దేవుడిగా ఉన్నారో ఆ దేవుడి దగ్గర రాకుండా ఇవన్నీ పోతే వస్తామంటారు. వస్తేనే పోతాయి, కానీ పోయిన తర్వాత వచ్చే విశ్వాసులు చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు ఈ కాలంలో. మనం చూస్తే పోయిన తర్వాత వస్తాం బ్రదర్ అంటారు. పోయిన తర్వాత ఏంటంటే వారు కనిపించరు, ఇంకా వారికి ఉన్న పేరు ఏమో ఏ ఊర్లో వెళ్ళారు అది కూడా కనిపించదు. ఎందుకంటే అపవాది ఆ విధంగా ఏంటండి వారితో ఆడుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు సన్నిధికి వస్తామో మనతో ఆడటానికి ఇంకా వారికి ఏంటండి అపవాదికి ఇంకా శక్తి ఉండదు. అపవాదిని ఇంకా దేవుడు ఎదిరిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఈ నిత్య జీవం ఇచ్చే అధికారం ఎవరికి ఉంది, అథారిటీ ఎవరికి ఉంది అంటే ఒకసారి మనం యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయం 2వ వచనం చదివితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ అధికారం ఎవరికి ఇవ్వబడిందో, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఎవరికి ఉందండి ఈ అధికారం అంటే యేసుక్రీస్తుకు ఈ అధికారం ఉంది. జీవం లేని ఆ విగ్రహాల జోలికి లేకపోతే జీవం లేని ఆ బలదేవతల దగ్గరికి వెళ్ళిన వారు ఏమయ్యారండి, నశించిపోయారు. ఎందుకంటే వాటిలోనే జీవం లేదు, ఇంకా మనకేం ఇస్తారు జీవం. కానీ ఏలియా ప్రార్థన చేయగా ఏంటంటే జీవం వచ్చింది, అగ్ని దిగి వచ్చింది. అంటే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన దేవుడు ఏంటండి బలి అర్పణను అంగీకరించే దేవుడు. మనం ఇచ్చేది ఎవరికి ఇస్తున్నా అంటే దేవుడికి ఇస్తున్నామా లేకపోతే జీవం లేని వాటికి ఇస్తున్నామా? మనం ఇచ్చేది ఏంటండి జీవం ఉన్న దేవుడి దగ్గరికి వస్తే తప్పనిసరిగా మనకి ఏంటండి నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. అంటే అధికారం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. కాబట్టి ఏంటండి మనకు ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం
చేయగలుగుతున్నారు. ఇంకా ఆయన ఏంటండి మరణాన్ని ఓడించారంటే ఇంకా మరణము ఆయన మీద ఏంటండి మరణానికి ఇంకా అధికారం లేదు. ఇంకా ఆయనకి ఏ అధికారం ఉందంటే నిత్య జీవం ఇచ్చే అధికారం దేవుడు యేసుక్రీస్తు చేతులకు ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు మనకు నిత్య జీవాన్ని ఇస్తానికి వచ్చారు. కానీ మనం ఏం చూస్తున్నామంటే దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతున్నాం. మనం యేసుక్రీస్తు దగ్గర స్వస్థత తీసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన్ని వెంబడిస్తే ఏం జరుగుతుందండి? నిత్య జీవం అనేది వస్తుంది. ఆయన మాటల్లోనే నిత్య జీవం ఉంది. ఆయన్ని వెంబడిస్తంలోనే నిత్య జీవం అనుకుంది. ఆయన ఇంకా మనం తెలుసుకుంటంలోనే నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే పర్మనెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే ఇంకా టెన్షన్ ఫ్రీ. ఏంటంటే ఇంకా నెల జీతం పడిపోతుంది, ఇంకా టెన్షన్ లేదని ఏ విధంగా టెన్షన్ ఫ్రీ అవుతారో అలాగే దేవుని సన్నిధిలో లేదా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుకున్నప్పుడు ఏమవుతుందండి? ఈ చిన్నప్పుడు పోతాయిలే అన్న టెన్షన్ వెళ్ళిపోతుంది. ఈ చిన్న ఏంటంటే అనారోగ్యాలు వచ్చినాయిగా పోతాయని ఏంటండి మనకు ధ్యాస, మనకున్న ఆ టెన్షన్ చింత ఏమవుతుందండి దూరం అయిపోతుంది. కాబట్టి ఆ నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి మనము ఇంకా ఎరగాలి. ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని కోల్పోయే వారు కూడా చిన్న మిస్టేక్ల ద్వారా పెద్ద పాపాలు చేస్తే అలాగ పోతుంది. కానీ చిన్న తప్పులు కూడా చాలా మంది చేసి ఏంటండి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం ఏంటి ఆ మిస్టేక్స్ అని. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏంటండి నరహంతకుడు ఎవరంట? తన సహోదరిని ద్వేషించువాడు. ద్వేషించడం ఏంటండి? హేట్. ఈయన ఇష్టపడరు. కొన్నిసార్లు ఇష్టపడతారు, కొన్ని విషయాల్లో ఇష్టపడరు. అంటే మనం పాపాన్ని ఇష్టపడకూడదు, కానీ ఏంటండి మన సహోదరిని మనము ఇష్టపడకపోవటం కూడా ద్వేషించడం వల్ల కూడా ఏం జరుగుతుందండి? ఆ నరహంతకుడు చేసిన తప్పు ఇలా ఆ నరహంతకుడికి వచ్చే శిక్ష వారికి కూడా వస్తుందంట. ఏంటంటే అది నిత్య జీవం వారిలో ఉండదంట. ఆ నిత్య జీవం వారు కోల్పోతున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని లేదా పరిశుద్ధాత్ముడు నివసించి ఆ ముద్ర మన మీద వేసి యేసుక్రీస్తు రాజ్యంలో చేర్చే ఆ అర్హత ఏమవుతుందండి? కోల్పోతారు. కాబట్టి మనము ద్వేషించకుండా, మనం కయ్యను ఏబెల్ని చూస్తే కయ్యను కోప్పడ్డాడు, కయ్యను ద్వేషించాడు. కయ్యన్లో ఏంటండి జలసి వచ్చేసింది. ఏం చేశాడంటే ఆయన ముందుగానే స్పిరిట్లోనే చంపేశాడు. దాని తర్వాత నిజంగా వెళ్ళి ఏబెల్ని చంపేసి ఏం చేశాడంటే ఆయనకున్న అర్హత పోగొట్టుకున్నాడు. దేవుడు దాని తర్వాత ఏం చేశారంటే కయ్యను ఏబెల్కి బదులు వేరే ఒక కుమారుని ఆదమవకు అనుగ్రహించారు. అలాగే మనకున్న అర్హత, మనకు రావాల్సిన ఆ నిత్య జీవము మనం ఏంటండి కోల్పోతాం. ఆ పర్మనెంట్ లైఫ్ మనము కోల్పోతాం. ఈ లోకంలో ఉన్న పర్మనెంట్ లైఫ్కి ఏంటండి, ఈ పర్మనెంట్ జాబ్కి ఏంటండి రిటైర్మెంట్ అనేది వస్తుంది. లేకపోతే ఈ లోకంలో ఉన్న పర్మనెంట్ ఇంటికి ఏంటండి మళ్ళీ రినోవేషన్, మళ్ళీ పడగొట్టి మళ్ళీ కట్టడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ఇచ్చే ఆ ఈటర్నల్ లైఫ్ లేకపోతే ఆ పర్మనెంట్ లైఫ్ లేకపోతే ఏంటండి ఆ నిత్య జీవానికి అంతం అనేది ఉండదు. అది ఇంకా ఏంటండి సుందరంగానే మారుతూ ఉంటుంది. అది ఇంకా మహిమతో నింపబడుతుంది. దాని మహిమ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదంట. వారిలో ఏంటండి దేవుని దగ్గరికి వచ్చిన వారు ఏంటంటే ఎప్పటికీ ఆ నీరసపోరంట, ఎప్పుడు ఏడుపు అక్కడ ఉండదంట, ఎప్పుడు ఏంటంటే అక్కడ దాహం అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు. అంటే దేవుడు అన్ని విషయాల్ని అంత మంచిగా మార్చే దేవుడు మనకున్నారండి. కానీ మనం ఏంటండి దేవుడి దగ్గర వచ్చి వెళ్ళిపోతాం కానీ అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడే వారి గురించి దేవుడు ఏం చేశారండి నిత్య జీవాన్ని సిద్ధపరిచారు. ఇంకా ఇక్కడే ఉండిపోవాలన్న వారి గురించి దేవుడు ఏం చేశారండి ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మేము బ్రతికి ఉంటేనే మాకు ఆ నిత్య జీవం వస్తుందేమో, లేకపోతే మా తాత ముత్తలకి ఆ అర్హత వెళ్ళిపోయిందేమో అని చాలా మంది బాధపడతారు. లేకపోతే వాళ్ళు సమాధుల్లో ఉన్నారు, మళ్ళీ నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది, వారి శరీరమే లేదు కదా, వారు మట్టి అయిపోయారు కదా, బూడిదైపోయారు కదా అని చాలా మంది ఏంటండి బాధపడతారు. కానీ బైబిల్ ఒక విషయం వారి గురించి కూడా చెప్తుంది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. వారికి నిత్య జీవం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలాగా మనం అక్కడ ఆ వాక్యాన్ని చూద్దాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు,
జీవము కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఏంటండి, కొందరు నిత్య జీవం అనుభవించుటకు మళ్ళీ తిరిగి లెగిస్తారంట. ఎలాగ లెగుతారండి? వారికి ఇంకా శరీరమే లేదుగా, ఆకారమే లేదుగా, మట్టి అయిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఇంకా మట్టికి ఇంకా భూమికి వారి మధ్యలో ఏ ఒక తేడా కనిపించట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏంటండి, ఆదిలో ఆ మానవుడిని ఏం చేశారండి, మట్టిలో నుంచే తయారు చేసిన దేవుడు, సృష్టించిన దేవుడు, అదే దేవుడు మళ్ళీ అదే వ్యక్తి మట్టిలో కలిసిపోయాడు. అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకుని రాలేరా అంటే తీసుకుని రాగలరు. అంటే మనం ఉన్నవారు మారిపోతాం, లేకపోతే రూపాంతరం పొందుకుంటాం. అలాగే సమాధిలో ఉన్నవారు కూడా లెగిస్తారండి. కొందరు నిత్య జీవం కొరకు, ఇంకా కొందరు ఏంటంటే నిత్య అవమానం కొరకు, నిందల పాలవుటకు లెగిస్తారంట. ఎవరు ఈ నిందల పాలయ్యేవారంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తూ యేసుక్రీస్తుతో ఉన్నవారే. కొందరిలో ఆ 12 మందిలో ఒకరు ఏంటంటే ఎవరిని మనం చూస్తామండి, యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, యేసుక్రీస్తుని అమ్మేశాడు. మనం చాలా మందిని చూస్తే చాలా మంది యూదాని చూసి చీచి అలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉండకూడదు, అటువంటి వ్యక్తి యేసుక్రీస్తుతో ఉన్నాడు, ఏం తక్కువైంది, ఆయనకి కావలసినవన్నీ యేసుక్రీస్తు ఇచ్చేవాడు కదా, అయినా యేసుక్రీస్తుని అమ్మేశాడు ఎందుకు అని చాలా మంది ఏంటండి ఆ యూదా ఇస్కరియోతుని దూషిస్తూ ఉంటారు. అలాంటిది వారు అటువంటి పాపం చేయరంటే మేము నిజంగా చేయమండి, వాళ్ళ పాపమే లేదు, పాపం ఆలోచనలే రావు అంటారు. కానీ అనేకులు అశుద్ధతలో, అనేకులు ఏంటంటే విగ్రహారాధన చేస్తూ, అనేకులు దేవుని నామాన్ని ద్వేషిస్తూ, అనేకులు ఇతరులు వాటిని ఆశిస్తూ అది కావాలని ఏంటంటే పాపం చేస్తారు. అనేకులు వివాహమై కూడా అనేక విధమైన సంబంధాలు పెట్టుకుని ఏంటండి పాపం చేస్తారు. వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని అమ్మేస్తున్నారంట. బైబిల్ అదే విధంగా సెలవిస్తుంది. ఇంకా అనేకులు ఏం చేస్తున్నారండి, దేవుని ధనాన్ని తీసుకుని వారు ఏం చేస్తారండి, దొంగలిస్తున్నారు. అటువంటి వారు ఏంటండి జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ వారి గురించి చెప్తుంది ఏంటంటే నిత్య అవమానం, నింద అనేది ఉంది. వాటిలో పడకుండా, ఎక్కడండి, ఆ నరకంలో పడకుండా జాగ్రత్త పడాలి. మనము మన జీవితాన్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే నిత్య అవమానం అనేది ఈ స్థలం ఉంది, నింద పాలయ్యే ఆ స్థలం ఉంది, ఆ నరకం ఉంది. అక్కడ ఎప్పుడు అగ్ని ఏంటండి కాలుతూనే ఉంటుంది, అది కాల్స్తూనే ఉంటుంది, అది బాధ పెడుతూనే ఉంటుంది. ఆ బాధ ఈ లోకంలో ఉండే బాధ వంటిది కానీ కాదండి. ఆ బాధ ఇంకా ఆగదంట. ఈ లోకంలో ఉన్న బాధ ఏంటండి కొంచెం కాలం వరకు, ఈ లోకమే శాశ్వతమైనది కాదు. అటువంటిది ఈ లోకంలో ఉన్న బాధలు ఎలాగంటే శాశ్వతమైపోద్దని మనము అనుకుంటామండి. అది శాశ్వతమైన బాధలు కాదు. ఈ లోకంలో ఉన్నవి శాశ్వతమైన నిందలు కాదు. చాలాసార్లు చాలా మంది ఒక్కొక్కరిని అవమానిస్తూ ఉంటారు, చాలా మందిని నిందిస్తూ ఉంటారు, పొరుగు వారు ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ అది శాశ్వతంగా వారు చెప్పలేరండి. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం అనేది కాదు. అది రోగమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, అది ఏంటండి అవమానమైన ఏదైనా శాశ్వతం అనేది కాదు. కానీ మనం దేవునితో నిలిచి ఉండే, దేవునితో గడిపే ఆ సమయం, దేవుణ్ణి ఆరాధించే అవన్నీ ఏంటండి శాశ్వతంగా ఉండిపోయి. అలాగే నరకం కూడా శాశ్వతంగానే ఉంది. కానీ అది మన కొరకే సృష్టించలేదంట, అది మన కొరకే చేయబడలేదంట. కానీ ఎవరైతే అపవాదిని లేకపోతే ఏంటండి సాతానుని ఎవరైతే వెంబడిస్తున్నారో, సాతాను పోలికలో ఎవరైతే మార్పు ఉన్నారో వారి జీవితం కూడా ఏంటంటే అక్కడ పడవేయబడుతుంది. మనం యూదా ఇస్కరియోతుని చూస్తే యేసుక్రీస్తుని డబ్బులు ఇచ్చారు. కానీ ఈరోజు పాపం చేసి చాలా మంది యేసుక్రీస్తుని అమ్మేస్తున్నారంట. యేసుక్రీస్తుని ఏంటండి ఇచ్చే విలువ ఇవ్వకుండా, యేసుక్రీస్తుని వెంబడించకుండా అపవాది నడిపించే త్రోవలో వెళ్తున్నారంట. ఒక మాటలు మనం రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 22వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దేనికి నిత్య జీవం అండి? అంతం ఎవరికి నిత్య జీవం అంట? అది ఎవరికైతే పరిశుద్ధత అనేది ఫలంగా దొరుకుతుందో. పరిశుద్ధత ఒక ఫలం. మన శరీరం పరిశుద్ధతగా ఉండాలి. మనం దానిని చూస్తే
దానియేలు ఏదో తల్లిదండ్రులు లేరుగా నాతో పాటు, నా టీచర్లు లేరు కదా, నా భార్య లేదు కదా, ఆయన వివాహం కాలేదు, అయినా అవ్వబోయే భార్య ఇక్కడ లేదు కదా అని నేను పాపం చేస్తానని ఆయన చూడండి పాపానికి లోపడిపోవాలి. అలాగే తల్లిదండ్రులు ఏమన్నారు కదా, ఇక్కడ ఉన్న వారు అందరూ పాపం చేస్తున్నారు కదా, ఏం తిన్నా ఆయన తిండి విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడంట. ఏంటంటే దేవుడు చెప్పిన ఆ మాటలకు ఆయన తిండిని కూడా చాలా జాగ్రత్తగా ఏది తినాలో అది తిన్నాడు. అలాగే శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాడంట. అంటే ఆ లోబడుట ఎంతగా ఆయన లోబడ్డాడంటే, ఎంతగా ఒబీడియంట్ గా ఉన్నాడంటే ఆయన దేవునికి భయపడ్డాడంట. దేవుని విషయంలో ఆయన జాగ్రత్త పడ్డాడంట. అంటే దానికి అర్థం ఏంటండి, పరిశుద్ధత అనే ఫలం వచ్చిందంటే నిత్య జీవం వారికి అంతంగా, లేకపోతే గిఫ్ట్ గా వారికి ఏంటండి ఆ రివార్డ్ గా దొరుకుతుంది. లేకపోతే పరిశుద్ధత లేకుండా దేవుడా ప్రభు అని అనేక స్వస్థతలు జరిగిన, అనేక విషయాలు విజయాలు పొందుకున్న అంతం మాత్రం అది నిత్య జీవం దొరుకుతుందని మనం ఏంటండి కన్ఫర్మ్ అయిపోవటం మనకి అది కరెక్ట్ కాదు. కానీ నిజంగా వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే పరిశుద్ధత అనే ఫలం మనలో కనిపించాలి. మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. మనం అన్ని విషయాల్లో, మన ఆలోచనలో, మాటల్లో, మనము నడిసే నడవల్లో, ఇంకా మన స్నేహితుల విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారి ద్వారా అనేకులు పాపంలో పడిపోయిన వారు ఉన్నారు. అనేకులు రాజులే ఏంటండి వారు తీసుకున్న నిర్ణయము, వారి స్నేహితులు మంచి నిర్ణయం ఇవ్వలేదు కాబట్టి అనేకులు పాపంలో పడిపోయారంట, అనేకులు వారి రాజ్యాన్ని కోల్పోయారంటే ఈ రోజుల్లో మనం ఆ స్పిరిచువల్ రాజ్యం, లేకపోతే మనము ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలండి, ఫాలో చేయాలి. వాటిని చాలా జాగ్రత్తగా మనం ఏంటండి చాలా మంచిగా జాగ్రత్తగా వాటిని పట్టుకోవాలి. అదే వేలో మనం నడిస్తే, దేవుడు నడిపించే ఆ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా పరిశుద్ధత మనలో నుంచి కనిపిస్తుంది. ఖచ్చితంగా నిత్య జీవంలో వెళ్ళటానికి మనకి ఏంటంటే అవకాశం అనేది ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు తన శరీరం గురించి, రక్తం గురించి ఒక మాటను యోహాను సువార్తలో 6వ అధ్యాయం 54వ వచనంలో చెప్తారు. ఆయన శరీరం రక్తం గురించి ఒకసారి వచ్చారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. అంటే ఏంటండి, ఈ కమ్యూనియన్ మనం తీసుకుంటాం. యేసుక్రీస్తు శరీరం అంటే ఆ రొట్టె, అలాగే యేసుక్రీస్తు రక్తము మనం ద్రాక్షరసంగా తీసుకుంటున్నాం. ఏంటండి, అది ఆయన రక్తంగా మారబడి ఉంటుంది, ఆయన రక్తంగా మార్చబడుతూ ఉంటుంది, ఆయన రక్తంగా మారుతుంది. అది మనం తీసుకుని ప్రతి ఆదివారం, అయితే నెలకు మొదటి ఆదివారం ఎప్పుడైతే తీసుకుంటాం, ఏంటండి మనము ఆయన మరణాన్ని ప్రకటిస్తూ, ఆయన విజయాన్ని, ఏదైతే మరణాన్ని ఓడించి తిరిగి లేసారో దాన్ని మనము ప్రొక్లైమ్ చేస్తున్నాం. అంటే మనకు నిత్య జీవం ఉంది అని మనము విశ్వసిస్తున్నాం. కాబట్టి మనం ఏంటండి ఆ బల్లారాధనలో మనము పాల్గొనాలి, మనము దాంట్లో జాయిన్ అవ్వాలి, మనం పార్టేక్ చేసేవారుగా మనం ఉండాలి. వాటిలో మనం ప్రతి ఆదివారమైనా, ప్రతి నెల మొదటి ఆదివారమైనా మనం ఏంటండి పార్టేక్ చేసేవారుగా ఉండాలి. చాలా మంది ఏంటంటే బాప్తిజం తీసుకుంటారు, దేవుని రాజ్యంలో వచ్చేసాం కదా అని దేవుని రాజ్యాన్ని మర్చిపోతారు, సన్నిధిని మర్చిపోతారు. ఎప్పుడైతే బల్లారాధన ఉంటుందో ఆ టైంలో కొందరు వచ్చేస్తారు, కొందరు ఆ టైంలో కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటండి ఫాలో చేయాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే నా శరీరాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారో, ఈరోజు మనము వాటిని మనం పొందుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం తింటూ ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే భుజిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. ఆయన మనలో లేకుండా, ఆయన ఆత్మ మనలో లేకుండా మనం అక్కడ ప్రవేశిస్తామంటే అది అసాధ్యమైన పని. అది ఒక లాస్ట్ మాటను మనం చూసి ముగించుకుందామండి. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 68వ వచనం కూడా మనం చూసి ముగించుకుందాం. సీమోను పేతురు, ప్రభువా ఎవరిని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటల గలవాడు. అంటే ఏంటండి, యేసుక్రీస్తు మీరు వెళ్ళిపోతారా, ఆ 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు కదా అని చెప్పగా పేతురు ఏమంటాడంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభు, మీ దగ్గరే, మీ మాటలే నిత్య జీవం ఇచ్చే మాటలు. అంటే యేసుక్రీస్తు మాటలు ఏంటండి, నిత్య జీవం ఇచ్చే మాటలు. చాలా మంది అంటారు ఏంటి అండి, అదే చర్చ్కి వెళ్తా, ఆ పాస్టర్ గారు ఏంటో అతమాటికి అదే 5 రొట్టెలు 2 జాబులు అయ్యే చెప్తూ ఉన్నారు. అవి చెప్పినా ఏంటండి, అది చెప్పింది మళ్ళీ చెప్తూ ఉన్నా అది వినాలి మనం. ఎందుకంటే అది నిత్య జీవం ఇచ్చే
మాటలు. ఆ శిష్యులు మీరు చెప్పేసరిగా మాకు జ్ఞానం వచ్చేసింది కదా మేము వెళ్ళిపోతామని చూడండి, ఇక్కడ శిష్యులు వెళ్ళలేదండి. చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్పకపోయినా అనేక కొత్త వాటిని నేర్చుకున్నారు. అదే 5 రొట్టెల్లో అదే 2 చేపల్లో కూడా చాలా విషయాలు తెలుసుకున్నవి ఉన్నాయి. కానీ మనం అది 5 రొట్టెలు కానీ చూసి అది 2 చేపలు కానీ చూస్తే మనకు రోజు తినే తిండిలాగానే అనిపిస్తుంది. మనం రోజు ఇంట్లో ఆ పప్పు తిన్నా మనకు అదే మళ్ళీ తినాలని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యంలో కూడా మంచివి మనము వెతకాలండి. ఏదో ఉన్నాయి నాకు ఇంకా మళ్ళీ మళ్ళీ అదే వాక్యం ఎందుకు ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, ఏదో కారణం ఉంది, నేను మంచిగా పూర్తిగా తెలుసుకోలేదని మనలో ఆ అభిప్రాయం అనేది ఉంటే ఏం జరుగుతుందండి, యేసుక్రీస్తుని ఇంకా మంచిగా మనము తెలుసుకుంటాం, ఇంకా మంచిగా మనము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మాటలు కూడా నిత్య జీవం అంట. ఆ నిత్య జీవం వచ్చే ఆ మాటల్లో మనము వింటూ ఉండాలి. ఆ మాటలు మనలో ఉండాలంటే యేసుక్రీస్తులో చూడండి, మనము స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చామంటే ఆయన నిత్య జీవం ఇస్తానికే ఆయన వచ్చారు. ఆయన నిత్య జీవం ఇస్తానికే మన కొరకే మరణించారంటే ఇంకా నిత్య జీవం ఏంటంటే ఆయన్ని ఎరుగుట, ఇంకా ఆయన గురించి తెలుసుకుంటా, ఆయన ఇంకా మంచిగా మనం అర్థం చేసుకుంటామే నిత్య జీవం అంట. ఇంకా మనము ఒకవేళ మన సొంత వారిని మనం ఒకవేళ ద్వేషిస్తే ఏం జరుగుతుందండి, ఆ నిత్య జీవం తీసివేయబడుతుంది అంట. మనలో పరిశుద్ధత లేకపోతే అంతము దానికి ఏంటండి నిత్య జీవం కానీ కాదంట. అందుకని మనం ఆ నిత్య జీవాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ సమాధుల్లో ఉన్న వారు మళ్ళీ నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ఒకవేళ దేవుణ్ణి నమ్మినట్లయితే, యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తుని నమ్మి నడిచినట్లయితే, యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేసినట్లయితే ఏంటండి ఆ నిత్య జీవం అనేది దొరుకుతుంది. ఆ నిత్య జీవం అనేది ఏంటంటే పర్మనెంట్ జాబ్ కంటే శ్రేష్టమైంది. ఆ పర్మనెంట్ ఇల్లు కంటే అది గ్రేట్. ఆ జీవము దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. ఆ జీవం కొరకే మనము ప్రయాసపడాలి. మనమే కాదండి, మన ఇంటి వారు, మనకున్న బంధుమిత్రులు కూడా, మనకున్న పొరుగు వారు కూడా, ఈ ఇరుగు పొరుగు వారు కూడా వాటిల్లో చేరాలని మనము ప్రయాసపడాలండి. ఈ రోజుల్లో సేవకులు మళ్ళీ 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 ఎందుకు హెచ్చరిస్తున్నారంటే ఆ నిత్య జీవం అందరికీ దొరకదంట. ఆ నిత్య జీవం అనేక శత్రువులు అదే అపవాది ఏంటండి వారిని భ్రమపరచు ఆత్మ అనేది భ్రమపరిచి ఏం చేస్తుందంటే ఆ సరైన మార్గం నుంచి తొలగిస్తుందంట. వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్ళకుండా పాపం అనే ఏంటండి బానిసత్వాన్ని తీసుకొచ్చి, అలాగే అనారోగ్యం అనే బానిసత్వాన్ని తీసుకొచ్చి, అలాగే అహంకారం అనే బానిసత్వాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుందంటే వారిని బానిసలుగా చేసి నిజమైన త్రోవలో వెళ్ళనివ్వకుండా రాజులకి రాజైన ప్రభువులు ప్రభు అయిన ఆ పరిశుద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఏంటండి వారిని బానిసలుగా మారుస్తుంది. అంటే అనేకులు రాజులుగా అవ్వాలని దేవుని కోరిక. ఎందుకంటే మన ప్రభు ఎవరండి, మన తండ్రి ఎవరంటే ఆయన రాజు ఉన్నారు, రాజులకు రాజు ఉన్నారు. మనల్ని కూడా రాజులుగా రాణిలుగా చేయాలని, యాజకులుగా చేయాలని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞ సెలవిస్తుంది. కానీ అనేకులు బానిసత్వంలో పడిపోయి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వంలో నుంచి బయటకు రావాలంటే మనం ఏంటండి దేవుడిని వెంబడించాలి. యేసుక్రీస్తు సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధికి వచ్చి మనం పూర్తిగా మన లైఫ్ని, మన జీవితాన్ని ఏంటండి సమర్పిస్తే మార్పు అనేది జరుగుతుంది. మనము చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. ఒకవేళ మీరు నమ్మినట్లయితే నిత్య జీవం అవసరం, కానీ అది చాలా ఈజీ కాదు. యేసుక్రీస్తు ఈజీగా చేశారు, కానీ అపవాది ప్రతిరోజు అది ఇంకా డిఫికల్ట్గా మార్చేస్తుంది అనేకులకి. కానీ మన కొరకు అది ఫ్రీ గిఫ్ట్గా దేవుడు ఇచ్చారు కాబట్టి, ఉచితంగా ఇచ్చారు కాబట్టి అది ఉచితంగా పొందుకుంటానికి మనం అందరం కళ్ళు మూసుకుందాం. మనం అందరం డిసిజన్ తీసుకుందాం. ఒక రోజులో వచ్చేది కాదు, కానీ మనం నిర్ణయం తీసుకుంటే దేవుడు మనల్ని ఆ త్రోవలో, ఆ బాటలో నడిపిస్తారు. లైఫ్ ఎలాగున్నా, ఎంత పెద్దదైనా దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉంచుతారు. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు ఎవరైతే మీ ప్రియ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో, పూర్తిగా విన్నారో, వారందరినీ దీవించండి. నిత్య జీవం ఎలాగా, ఆ పర్మనెంట్ లైఫ్ ఎలాగో మీరు నేర్పించారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈ కొన్ని విషయాలు మేము నేర్చుకున్న వాటిని మేము మళ్ళీ విని మేము తెలుసుకుని వాటిలో మేము నడిచే విధంగా మీ సహాయం మాకు అవసరమై ఉన్నది. మీరే మాకు సాయం చేయండి, మీరు కృపను అనుగ్రహించండి. మా పిల్లలకు అది బోధిస్తానికి మాకు సాయం చేయండి. పర్మనెంట్ జాబే కాదు, పర్మనెంట్ లైఫ్ కూడా వారికి అవసరం. మా భర్తలకి, మా భార్యలకు కూడా పర్మనెంట్ ఇల్లు కాదు, పర్మనెంట్ లైఫ్ అనేది కావాలి. ఆ శాశ్వతమైన లైఫ్ వారికి అనుగ్రహిస్తానికి మీరే సాయం చేయమని కోరుతున్నాం. మీరే వారి మీద కృప అనుగ్రహించమని కోరుతున్నాం. మీరే సాయం చేయండి, మీరే నడిపించండి. ఎవరైతే అప్పుల్లో బాధల్లో ఉన్నారు ప్రభావ దేవా, మీరే వారిని విడిపించండి ప్రభావ.
ప్రభు బానిసలుగా కాకుండా ఆ పాపంలో ఉన్న వారిని కూడా బయటికి తీసుకొచ్చి ప్రభు మీ స్వతంత్రులుగా మిమ్మల్ని ఆరాధిస్తానికి, మహింపరుస్తానికి, సజీవులుగా మిమ్మల్ని ప్రభు సజీవుడైన దేవుడిని మిమ్మల్ని ఆరాధిస్తానికి వారిని సజీవులుగా ప్రభు మీ వైపు నడిపించి మీరు కృపను అనుగ్రహించి అందరిని దీవించి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1:30 వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.